ఈరోజు మునుగోడులో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడినటువంటి ఈ బై ఎలక్షన్లో పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి సమరం మనకు ఈజీగా కనబడతా ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకటరెడ్డి గారి అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుర్కంటి వెంకటరెడ్డి, మాది లింగారెడ్డిగూడెం. సోదరుడు అన్న సతీష్ అని అన్నట్టు గత 20 సంవత్సరాలు మేమందరం కూడా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మాట వాస్తవం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఏకపక్షంగా అసలు ప్రతిపక్షం అనేటివి లేకుండా సంతల్లో పశువుల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి 19 మంది శాసనసభ్యుల్లో 12 మంది శాసనసభ్యులను కొనడం జరిగింది. ఇదంతా కూడా నైతిక విలువలకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గాన్ని ముళ్ళుతోటి చేయాలనేటటువంటి ఆలోచనతోటి గౌరవ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుండు. ఏం నిర్ణయం అంటే కాంగ్రెసు ఒక సాధు జంతువు లాంటి పార్టీ, మంచి పార్టీ, పేదలకు, దళితులకు, బడుగు బలైన వర్గాలకు స్పాన్ చేసినటువంటి పార్టీ నిజంగా ఏదైనటువంటి యథార్థమైనటువంటి విషయం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసీఆర్ అనేటువంటి అహంకారవాదిని, కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతిని, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ముళ్ళుతోటే తీయాలన్నటువంటి ఆలోచనతోటి ఈయనని తట్టుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా, ఎందుకంటే వీళ్ళు ఎంత అధికార కాంక్ష కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తారో మోడీ, అమిత్ షా అదే రకంగా చేస్తారనే ఆలోచనతోటి ఒక వ్యూహాత్మకంగా వాళ్ళైతేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే వీళ్ళని దెబ్బ కొడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా తెలుసు, మనకందరు తెలుసు. ఈ ఎలక్షన్స్ 1999 ఎలక్షన్ల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఓ సిద్ధాంతం మీద అటు కమ్యూనిస్ట్ సోదరులు కానీ, ఇక్కడ తెలుగుదేశం పోలు కానీ, ఇక్కడ కాంగ్రెస్గా మేము ఉన్నా కూడా సిద్ధాంతం మీద జరిగినటువంటి ఎలక్షన్స్. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అసలు ఎలక్షన్ అంటే ఓ సిస్టమ్ లేకుండా అయిపోయింది. ప్రజాస్వామ్యం అంటే ఒక విలువలు లేకుండా అయిపోయినాయి. అసలు ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఓడిందో, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీలో రావడం ఏందో, ఆ సిద్ధాంతాలు అనేటివి లేనటువంటి ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలక్షన్లు లేవు, ఎలక్షన్ల లెక్క లేదు. డబ్బులు విపరీతమైనటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక ఊర్లలోకి వచ్చి 20 రోజులు ఈ ప్రాంత శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రాజగోపాల్ రెడ్డి చేయొచ్చు, ఎంపీగా ఎమ్మెల్యే చేయొచ్చు, ధర్మభూషణ్ లాంటి పెద్ద మనుషులు చేశారు, బోరనర్సే లాంటి గౌడ్ లాంటి పెద్ద మనుషులు చేశారు. ఒక శాసనసభ్యుడు కానీ, ఎంపీ కానీ ఈ ఊర్లో పండుకున్నటువంటి చరిత్ర లేదు. ఇతర ప్రాంతాలకు నుంచి వచ్చినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు 10 రోజులు ఇక్కడ పడుకుంటూ ఫంక్షన్ హాల్ని కిరాయి తీసుకొని యువతలకు తాపిస్తూ తినిపిస్తూ ఈ 15 రోజులు తాపిస్తారు. తర్వాత వీళ్ళకి ఓరు తాపియాలి. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? వాళ్ళ లీవర్లు ఖరాబ్ కావా, కిడ్నీలు ఖరాబ్ కావా, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్స్ పడాయా? ఈ అన్నింటిని అసలు ఏంది ఈ ఎలక్షన్కి? ఏ పార్టీ చేసినా కూడా సరే డబ్బులు ఇస్తే ఎవరికైనా ఉపయోగం చేసుకుంటారు, వాళ్ళు దాపెట్టుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. కానీ తాపించే పద్ధతి ఏంది? ఎంత పైసలు ఇచ్చి ఖరాబ్ చేసే పద్ధతి ఏంది? ఇది ఎక్కడిది? కేంద్ర ప్రభుత్వం అటు బీజేపీ వాళ్ళు చేసినా తప్పే, ఇటు తెలుగుదేశం ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసినా ఇది తప్పే. ఈ మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎలక్షన్లు అంటారు, ఇంత అంటారు. ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది, రెవెన్యూ వ్యవస్థ ఉన్నది, స్కాడ్ ఉన్నది. నిజంగా ఈ ఫంక్షన్ హాల్లో తాగుతలేరా, తింటలేరా? ఇది పద్ధతిగా అయినటువంటి పని కాదా? కేవలం డబ్బులను పట్టుకోవడేనా ఎలక్షన్ అధికారులు ఎలక్షన్ల పని? ఇవన్నీ తప్పే కదా. ఇది ఎందుకు చేసిరు, మీరు ఇక్కడ ఎందుకు తాగుతురు, ఎందుకు తింటారు అనే ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద మచ్చ. బీదవాడు ఎలక్షన్లలో పోటీ చేసే పరిస్థితి లేదు. బీదవాడిని అసలు పోటీ చేయనిస్తారా? ఒక మంచి ఆశయం కోసం పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి చేసేటటువంటి లెక్క ఏమి ఎలక్షన్ ఇది? 500 కోట్లు పెట్టి సామాన్యుడు కూడా పోటీ చేసే పరిస్థితి ఎలక్షన్స్లో ఏం పద్ధతి? అసలు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడి వైపు తీసుకుపోతున్నారు? వాళ్లకు మద్దతు చేసినటువంటి సిద్ధాంతపరితంగా చేసినటువంటి కమ్యూనిస్టులు వాళ్ళతోటి పొత్తుగురు ఇదే నేర్పిస్తురా? లేకపోతే అనేక చరిత్ర పేదవాని భూమి కోసం, భుక్తి కోసం అనేక పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టులు దేశానికి ఇదే నేర్పిస్తురా? వాళ్ళతో ఈ పద్ధతి కాదనేటటువంటి పరిస్థితుల్లో చెప్పలేటటువంటి పరిస్థితులలో ఇది ఏంది? ఇటువంటి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి టీఆర్ఎస్ చేస్తున్నటువంటి విధానాలు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా తప్పే అని అంటున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి, ఎందుకంటే ఏదో కర్ణాటక ముచ్చటనో ఇక్కడ జరిగినటువంటి 19 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 12 మందిని వాళ్ళు కొన్నారు, నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. మన పక్కకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వచ్చి
టీఆర్ఎస్ కోట్లు ఏమంటారు. మరి రాజగోపాల్ రెడ్డి నా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బీజేపీలోకి పోతున్నా, నాకు వద్దు, ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి శాసనసభ్యత్వం వద్దని రాజీనామా చేసిండు. నిజంగా రాజగోపాల్ రెడ్డి మొనగాడు మొగోడే. ఎందుకంటే ఆయన నా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కూడా ఈ సభ్యత్వం నాకు ఎమ్మెల్యేగిరి వద్దని ఆయన రాజీనామా చేసిండు. మరి అటువంటి వాడిని సమర్థించాలి కదా, ఆ నైతిక విలువలకు ఉన్నట్టే కదా. డబ్బులు వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళేం ఆయన ఖర్చు పెడతలేడు అని అంటలేం, వీళ్ళేం ఖర్చు పెడతలేని అంటలేం. ఆయన చేసినటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి. ఈ రోజైనా అటు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది, ఆ రాష్ట్ర నాయకత్వం అయినా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అయినా, ఇక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయినా, వాళ్ళకి మద్దతు తెలిసేటటువంటి వామపక్షాలైనా, బీఎస్పీ అయినా, అనేక పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థని అనేక ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఈ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కలుషితం చేసేటటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు అయోగం నిద్రపోయినటువంటి పరిస్థితి, అవయోగం గురైతురు. వందల మంది ఊర్ల మీద ఒక దండుపాలెం లేకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి సరైనది కాదు. ఎన్నికలు ఇకనైనా కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేటట్టు ప్రయత్నం చేయాలి. ఎలక్షన్ ప్రాసెస్ లెక్క జరగాలి. కానీ ప్రజల్ని భయంభ్రాంతులకు గురి చేసేటట్టు ఒక 20 మంది మనుషులు ఒక ఊరు మీద, ఒక ఊర్లో ఓటర్లు ఎంతమంది అంతమంది వస్తే 400 మంది ఈ ఊర్లో ఒక 750 మంది ఓటర్లు, 200 మంది ఓటర్లు వివిధ ప్రాంతాలలో జీవనోపాధి కోసం ఉన్నారు. 500 మంది జీవిస్తున్నారు. ఇక్కడ 500 మంది చూస్తే 500 మంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నట్టు ఎట్లా? ఈ విషయాన్ని పసిగట్టాలి మీడియా కానీ, అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియని అబ్జర్వేషన్ చేసి 6 ఎలక్షన్ అధికారులు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఓటు కలిగినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ప్రజలు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనే విధంగా ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తులు పాల్గొనేటట్టు చేయాలి. కానీ ఏదో అసలు ప్రజలు నిజంగా మా ఊరా ఇది అనిపిస్తుంది. ఈ ఊరికే ఎలక్షన్ ప్రచారం ఎవరు? ఈ ఊరికి ప్రచారానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మా ఊరికి సంబంధించినటువంటి 3 ఉంటే అవతల వాళ్ళు 30 మంది ఉంటారు. ఇదేం పద్ధతి? ఇదేం ఎలక్షను? ఇది ఎలక్షన్. అసలు నా డిమాండ్ ఏంటంటే, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా చెప్తున్నా, వ్యక్తిగతంగా అసలు ఎలక్షన్ రద్దు చేయమని చెప్తున్నాను. నేను ఎలక్షన్ సిస్టమే వేస్ట్. ఎలక్షన్ సిస్టమ్ రద్దు చేయాలి. ఏం సిస్టమ్ అండి ఇది? ఇకారం తప్పిన ఎలక్షన్ ఇది. పైసలేంది, మందేంది, బయట ప్రాంతాలలో వచ్చి ఓట్లాడు ఏంది, ఇదేంది? అసలు ఏం సిస్టమ్? ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఇక్కడ సమస్యలు ఇచ్చిపెట్టి, ఫ్యాక్టరీల పొల్యూషన్ తోటి సమస్యలు ఉన్నాయి, ఫ్లోరిన్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఇచ్చిపెట్టి కేవలం మందు, డబ్బులు అనేటటువంటి విధానం మీద ఎలక్షన్ పోతే ఎట్లా కరెక్ట్ అవుతుంది? తెరాస ఓటమి భయంతోనే ఇంతమంది మంత్రులను, ఇంతమంది ఎమ్మెల్యేలను గ్రామాలలోకి దింపుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100% నైతికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజగోపాల్ రెడ్డి నైతిక విజయం సాధించినట్టే. ఎందుకంటే ఇక్కడ తెలుసు, ఈ రోడ్డు కోసం ఇక్కడ మన ముందు పోతుంది, ఈ రోడ్డు కూడా తీయండి బ్రదర్. ఈ రోడ్డు గుంతలమయంగా ఉండే. 100 సార్లు ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులు స్పందించి అక్కడ గుంతలు ఉంటే చేశారు. ఏ సమస్య మీద ఈ గ్రామంలో 35 మంది పెన్షన్దారులు గత 4-5 సంవత్సరాల సంది అడుగుతారు పింఛన్లు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే 35 మంది కొత్త పింఛన్లు ఇచ్చారు. లేకపోతే ఇలా మందలు ఇచ్చినోడే లేడు. అప్పటిదాకా ఇచ్చిరా? కొంతమంది ఏ ఎలక్షన్లు అయినటువంటి 3 సంవత్సరాల సంది ఇలా పెన్షన్లే లేవు. 35 కొత్త పింఛన్లు వచ్చినాయి. ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇక ఈ అనేక హామీలు ఇస్తారు. అంటే ప్రజల సమస్యలు తీరుతున్నాయి. అది వేరే భాగం. ఎలక్షన్ ప్రక్రియకి ఇప్పుడు పార్టీలు వ్యవస్థ ఏ పార్టీ చేసినా ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఈ విచ్చలవిడతాను సామాన్యుడు చదువుకున్నటువంటి వాళ్ళు, ఒక సమాజానికి సేవ చేసేటటువంటి వ్యక్తులు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి గెలుపు నైతిక. రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని ఎందుకంటే అంటే అక్కడ గవర్నమెంట్ స్టిక్కర్ పెట్టింది, ఓటేయి నీ కులానికో మతానికో సమాజ హితాన్ని మంచి వ్యక్తిత్వానికి అని పెట్టింది. రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి పార్టీ కన్నా మంచి వ్యక్తి. మీరు ఊరికి ఒక 5-6 కుటుంబాలు రాజగోపాల్ రెడ్డి తోటి పర్సనల్గా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఆర్థికంగా. ఎందుకంటే మానవతావాదాన్ని ఎందుకంటున్నంటే, ఇప్పుడు హాస్పిటల్లో పడితే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని బాగా చేస్తారు. లేకపోతే పెళ్లి పెట్టుకున్న దగ్గర డబ్బులు లేవు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తి పార్టీ కన్నా మానవతావాది. రాజగోపాల్ రెడ్డిని గెలుపుని ఎందుకు ఆకాంక్షిస్తున్నాం అంటే, ఒక మానవతావాది గెలవాలనేది, ఒక మంచి మనిషి గెలవాలనేది మా వాదన. ఓవరాల్గా వెంకరెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయిందని అంటున్నారు. ఖచ్చితంగా ఎన్నికలని బహిష్కరించాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి ఉద్దేశంలో చెప్పేది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నైతికంగా ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అఖిల్తో సతీష్.